श्रीमते रामानुजाय नमः श्रीरामाय नमः श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासनमाश्रिता भैरातारमांजनेयं नमाम्यहं भद्राचल रामचंद्र चरण ध्यानैकमंत्रात्मकं धीरं प्राङ्मुखमास्थितं हरिवरं गोदावरी तीरं तद्भक्ता वनदीक्षिता भयकर पाणिद्वयालंकृतं वंदे भयांजनेयमनिशं सर्वार्थसिद्धिप्रदं प्रिय भगवद्बंधुलारा వైశాఖ శుద్ధ విధియ మంగళవారం విశేషంగా భక్తులంతా కూడా ప్రాతకాలం నుంచే పొద్దున్న నుంచే స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆకు పూజలు అష్టోత్తరాలు ఇవన్నీ కూడాను స్వామి అనుగ్రహం పొందడానికి భక్తులు యథావిధిగా ఆచరిస్తున్నారు. మనం చెప్పుకున్నట్టుగా వైశాఖ మాసం చైత్రమాసం వైశాఖ మాసం విశేషమైంది. వసంత ఋతువు చాలా పవిత్రమైంది. ప్రకృతి తిరిగి మళ్ళీ నూతనత్వాన్ని నింపుకొని ఈ వైశాఖ మాసం తర్వాత వచ్చేటువంటి యొక్క ఈ గ్రీష్మ ఋతువులో మేఘాడంబరం కోసం మేఘాలన్నీ పోపు చేసుకొని మళ్ళీ సస్యానికి అనుకూలంగా ప్రకృతి మారుతుంది. ఈ చైత్ర వైశాఖ మాసాలు రెండు కూడాను జపతప హోమాదులకి భగవంతుడిని దర్శించడానికి ఉపాసించడానికి అనువైనవి విశేషమైనవి. అందులో మనకు అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ వైశాఖ మాసంలో వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రంగా ఉండేటువంటిది. హనుమ జయంతి చాలా గొప్పనైన పండుగ ఇది. మనకు ఈ సంవత్సరం 22 మే 2025 గురువారం వచ్చింది. చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి అంటే హనుమ జయంతి వరకు కూడాను ప్రతినిత్యం మణిసూక్త సహిత ఆన్మద్ మూలమంత్రము సంక్షేప రామాయణ హవనం చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు కూడాను 22 మే 2025 హనుమ జయంతి రోజు మహాపూర్ణాహుతి ఉంటుంది. దానికి ఆసంతంగానే ఉభయ రాష్ట్రాల నుంచి హనుమత్ దీక్ష తీసుకున్న స్వాములు కూడా దీక్షా విరమణ చేస్తారు. దాదాపు ఒక 5,000 మంది దాకా వస్తారు. మహాన్నదాన కార్యక్రమం స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని వినియోగం చేస్తున్న ఎంతోమందికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాలైన ఛత్తీస్గఢ్ వైపు నుంచి కూడా భక్తులు హనుమత్ దీక్ష తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడాను ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం చేత హనుమత్ దీక్ష మీద భక్తులందరికీ శ్రద్ధాశక్తి భక్తి పెరగడం వల్ల హనుమత్ దీక్షా పరులు పెరుగుతూ ఉన్నారు. చైత్ర పౌర్ణమి అనేది హనుమద్ విజయోత్సవంగా ఈ మధ్య భక్తులు చేస్తున్నారు. కానీ హనుమత్ జయంతి కాదు, మనకు వైశాఖ బహుళ దశమి మాత్రమే హనుమత్ జయంతి. చైత్ర పౌర్ణమి ఇప్పుడు కూడా హనుమత్ జయంతి ఎక్కడ చేతి చెప్పబడలేదు. హనుమద్ విజయోత్సవాన్ని మాత్రమే చేస్తున్నారు భక్తులు ఉత్సాహంగా. ఆ చైత్ర పౌర్ణమి నుంచి దీక్ష తీసుకున్నట్లయితే హనుమత్ జయంతి వరకు 41 రోజులు పూర్తవుతుంది. కనుక దాన్ని హనుమద్ విజయోత్సవం చేసుకుంటున్నారు. వైశాఖ బహుళ దశమి మాత్రమే మనకు ప్రామాణికంగా చెప్పబడినటువంటి యొక్క హనుమంతుని యొక్క తిరునక్షత్రం అంటే పుట్టినరోజు హనుమంతు జయంతి పూర్వభాద్ర నక్షత్రం. కనుక భక్తులంతా గమనించి ప్రతిరోజు మన అభయాంజనేయ స్వామివారి ఆలయంలో జరిగేటువంటి యొక్క మణిసూక్త సహిత హనుమద్ మూలమంత్రము సంక్షేప రామాయణ హవనాన్ని ఆచరించి స్వామి అనుగ్రహాన్ని పొందగలని కోరుతూ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం 22వ తారీఖు మే 2025 గురువారం మహావైభవంగా మన అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది. రండి, దర్శించండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్.